హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ బ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? ఇవాళ అయితే నేను చేపల పులుసు అయితే చూపించబోతున్నాను. మరి ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. నేనైతే పాతకాలం పద్ధతిలో అయితే చేపల పులుసు అయితే చేయబోతున్నాను. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దామా. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒక బౌల్ అయితే పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అయితే మెంతులు వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. కొంచెం సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి దోరగా అయితే వేయించేసుకోవాలండి. మరీ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. సో ఇప్పుడైతే మిక్సీ జార్లో అయితే తీసేసుకుందామండి. వేగిపోయాయి. ఫైన్ పౌడర్లా అయితే చేసుకోవాలండి. సో ఇలా అయితే పౌడర్ అయితే రెడీ అయిపోయింది. పక్కకు పెట్టేసుకుందాం. తర్వాత ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఆనియన్స్ అయితే ఇలా కాల్చుకోవాలండి. పొయ్యి మీద చూడండి, ఇలా స్టవ్ మీద అయితే పెట్టేసుకొని కాల్చుకోవాలి. ఒక 3 అయితే తీసుకున్నాను నేను. తర్వాత నీట్గా చేపలు అయితే వాష్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రాసెస్ అయితే చూసేద్దాం. బౌల్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత కొంచెం సాజీరా అయితే వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అయితే సాజీరా వేసుకోండి. ఒక 2-3 బగారాకులు అయితే వేసుకోండి. 4 ఇలాచీలు అయితే వేసుకోండి. లవంగాలు ఒక 4 వేసుకోండి. దాచిన చెక్క కొంచెం వేసుకోండి. ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. ముందుగా ఒక 2 ఆనియన్స్ అయితే చాప్ చేసి పెట్టుకున్నానండి. అవి అయితే వేసుకుందాము. ఒక 2-3 పచ్చిమిర్చి అయితే నిలువుగా చీల్చి వేసుకోవాలండి. కొంచెం పుదీనా వేసుకోండి. ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసి, మరి హై ఫ్లేమ్లో పెట్టమాకండి. ఆ తర్వాత ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఒక బౌల్లో అయితే చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి, వాటర్ పోసేసి. సో అలాగే నేనైతే మిక్సీ జార్లో అయితే తీసేసుకుంటున్నానండి. ఇలాగే తీసుకోవాలి. ఒక రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి. ఇదంతా కూడా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. ఈ విధంగా అయితే మిక్సీ అయితే చేసేసుకున్నాము. సో ఇదైతే పక్కకు పెట్టేసుకుందాము. తర్వాత ప్రాసెస్ చూసేద్దాము. చూడండి, ఇవైతే గోల్డెన్ కలర్లో అయితే వేగిపోయాయి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోండి. ముందుగా ఆనియన్స్ అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, అదైతే పేస్ట్ చేసుకొని ఇందులో అయితే వేసుకోవాలండి, పోపులో అయితే. సో ఆయిల్ అయితే పైకి తేలేంత వరకు అయితే దీన్ని మంచిగా వేయించుకోవాలండి ఆయిల్లోనే. చూడండి, ఈ విధంగా అయితే దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడైతే ఫిష్ వేసేసుకుందాము. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ అయితే ఇందులో వేసేసుకుందాము. కాస్త చిన్నగా కలపండి ఫిష్ అయితే. సో నిదానంగా కలిపేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఒక 2-3 మినిట్స్ అయితే మగ్గనించాలి. మగ్గించాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ అయితే ఉంది కదండి, అందులో వాటర్ యాడ్ చేసేసుకొని మనమైతే ఈ ఫిష్ దాంట్లో అయితే వేసేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. సో ఇప్పుడైతే ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి మెంతు పొడి, జీలకర్ర పౌడర్ అయితే ఇప్పుడైతే వేసేసుకుందాము. ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్ అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోండి. సో చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా కొరియాండర్ వేసేసుకొని దించేసుకోవడం అండి. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.